Hi, hello friends. Welcome to ISC. Today our discussion AP Constable Prelims Mock Test 16 Quant Explanation. Okay na? See questions కనుక చూసినట్లయితే step by step. First question. The average age of 40 students of a class is 18 years. When 20 new students are admitted to the same class, the average age of the students of the class is increased by 16 months. The average age of newly admitted students is ఒక తరగతికి చెందిన 40 మంది విద్యార్థుల సగటు వయసు 18 సంవత్సరాలు. 20 మంది కొత్త విద్యార్థులు అదే తరగతిలో చేరినప్పుడు తరగతి విద్యార్థుల సగటు వయసు 6 నెలలు పెరిగింది. అయినా కొత్తగా చేరిన విద్యార్థుల యొక్క సగటు వయసు ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి ఏం అడిగాడంటే కొత్తగా చేరినటువంటి 20 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంతో చెప్పాలి. ఇక్కడ 40 మెంబర్స్ ఉన్నారు ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. అయితే ఆ 40 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది? 18 ఇయర్స్ ఉంది. 40 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది? మనకి 18 ఇయర్స్ ఉంది. కొత్తగా ఎవరు వచ్చారు? 20 మెంబర్స్ వచ్చారు. కొత్తగా 20 మెంబర్స్ వచ్చారు. వాళ్ళ వల్ల అదే తరగతిలో చేరినప్పుడు తరగతి విద్యార్థుల సగటు వయసు 6 నెలలు పెరిగింది. 6 నెలలు పెరిగిందంటే ఎవరిది పెరిగింది? 40 మెంబర్స్ది ప్లస్ ఈ 20 మెంబర్స్ది మొత్తం 60 మెంబర్స్ది పెరిగింది. అంటే ఏం చెప్పొచ్చు అంటే కొత్తగా వచ్చిన 20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే 40 మెంబర్స్ యావరేజ్ ఎంతైతే ఉందో అంత ఉండి 40 మెంబర్స్ యావరేజ్ ఎంతైతే ఉందో అంత ఉండి 40 ప్లస్ 20 మొత్తం అందరూ కలిసి ఎంత అయ్యారు? ఇప్పుడు మొత్తం కలిపి ఎంత అయ్యారు? 60 మెంబర్స్ అయ్యారు. 40 ప్లస్ 20 60 మెంబర్స్కి ఒక్కొక్కరికి హాఫ్ ఇయర్ ఇచ్చి అంత ఉంది. 6 మంత్స్ అంటే దాని అర్థం ఏంటి? 1/2 ఇయర్ అని రాస్తాం. 6 మంత్స్ అంటే హాఫ్ ఇయర్ కదా. సో ఏమని చెప్పవచ్చు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క ఏజ్ ఎలా ఉంది? పాత వాళ్ళ యావరేజ్ ఎంతైతే ఉందో అంత యావరేజ్ ఉండి ఈ 60 మెంబర్స్ 40 ప్లస్ 20 60 మెంబర్స్ ఒక్కొక్కరికి హాఫ్ ఏజ్ ఇచ్చేంత ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? టోటల్గా మనం ఏమని చెప్పొచ్చు? 20 మెంబర్స్ యొక్క ఏజ్గా చెప్తాం. కానీ క్వశ్చన్ ఏమడిగాడు? కొత్తగా చేరిన విద్యార్థుల టోటల్గా అది అడిగింది, యావరేజ్ అడిగాడు. యావరేజ్ ఆల్రెడీ 18 అనేది ఒక యావరేజ్ ఉందా? ఆల్రెడీ 18 యావరేజ్ ఉంది. సో ఇక్కడ ఏంటిది? 60 మెంబర్స్ హాఫ్ ఇయర్ టోటల్ ఏజ్ ఉంది. ఈ టోటల్ ఏజ్ని ఏం చేస్తామంటే డివైడెడ్ బై 20తో డివైడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా రిమైనింగ్ యావరేజ్ వాల్యూ కూడా వస్తుంది. 21 జార్ 23 జారా 3 ఇంటూ 1/2 అంటే 3/2 3/2 అంటే 1.5 ఇయరా 18 ప్లస్ 1.5 ఇయర్ అంటే ఎంత అని చెప్పొచ్చు? 19 1/2 ఇయర్స్ 19.5 ఇయర్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే మనకి సెకండ్ ఆప్షన్ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సిద్ధా నెక్స్ట్ క్వశ్చన్ 32. A man travels the distance of his journey 3/4 by bus అన్నాడు, 1/6 by rickshaw and the remaining 2 kilometers on foot. The total distance traveled by the man is. ఒక వ్యక్తి తన ప్రయాణ దూరాన్ని బస్సులో 3/4 వంతు, రిక్షాలో 1/6 వంతు మరియు మిగిలిన 2 కిలోమీటర్లని కాలినడకన ప్రయాణించాడు. అయినా ఆ మనిషి ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ 3/4 బస్సులో వెళ్ళానని చెప్తున్నాడా? రిక్షాలో వెళ్ళిన డిస్టెన్స్ ఎంత? 1/6 అన్నాడా? ఏం చేస్తావంటే 3/4 1/6 యావరేజ్ ఎల్సిఎం తీసుకో. 3/4 1/6 ఏం చేస్తాం? ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ 4 6 ఎల్సిఎం ఎంత? 12 అవుతుందా? సో 4 3 జార్ 3 3 జార్ 9. నెక్స్ట్ 6 2 జార్ 2 1 జార్ ఎంత? 2నా. సో 11/2 వచ్చిందా? 11/12 వచ్చిందా? మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 11/12. అంటే న్యూమినేటర్లో 1 మిగిలింది. అంటే రిమైన్ డిస్టెన్స్ ఎంత? 1 పార్ట్. టోటల్ డిస్టెన్స్ ఎంత? 12 పార్ట్. ఇక్కడ ఏమన్నాడు? రిమైనింగ్ 2 కిలోమీటర్స్ అన్నాడు. అంటే 1 పార్ట్ 2 కిలోమీటర్స్ అయితే క్వశ్చన్ ఏమన్నాడు? మొత్తం ప్రయాణించిన దూరం అడిగాడు. మొత్తం అంటే 12 పార్ట్స్ డిస్టెన్స్ కదా ట్రావెల్ చేసింది. 12 పార్ట్స్ ఎంత? 1 2 జార్ 2 అయితే 12 2 జార్ ఎంత? 24 కిలోమీటర్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? క్లియర్ కదా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 33. Divide 3026 5053 by a number k to get 11 and 13 as remainders respectively. What is the maximum value of k? ఒక సంఖ్య kతో 3026 మరియు 5053లను భాగించినప్పుడు వరుసగా ఏమేమి వస్తుంది అంటే శేషాలు 11 and 13 వస్తుంది అని చెప్తున్నాడు. అయితే k యొక్క గరిష్ట విలువ ఎంత అవుతుంది? k యొక్క మ్యాక్సిమం విలువ అంటే మనకి ఏమడిగాడంటే హెచ్సిఎఫ్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ నెంబర్స్ని kతో డివైడ్ చేస్తే రిమైండర్స్ వస్తున్నాయా? ఆ రిమైండర్స్ని ఈ నెంబర్లోంచి తీసేయి. ఫస్ట్ రిమైండర్ ఎంత? 11. సెకండ్ రిమైండర్ ఎంత? 13. రిమూవ్ చేయండి. మిగతా నెంబర్స్ ఏమొస్తాయి? 3015 వస్తుంది. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? 5040 ఈ నెంబర్స్ వచ్చినాయి. సో ఈ నెంబర్స్కి మనం ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక కే అనేటువంటి ఒక గరిష్ట విలువతో భాగిస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి సో గరిష్ట విలువ మీన్స్ ఏంటి? హెచ్సిఎఫ్ గసబా కనుక్కోవాలి. 3015 5040కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి.
సో ఇక్కడ మీరు గమనిస్తే వాల్యూస్ 3015 5040ని రెండింటిని డివైడ్ చేసేదే మన వాల్యూ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుతుంది, ఈ 2 వాల్యూస్ని డివైడ్ చేసే వాల్యూ అవుతుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది. యూనిట్ డిజిట్ 5 ఉన్నప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 0ని డివైడ్ చేస్తా అంటే డివైడ్ చేయలేము. ఓకేనా? సో ఆ లెక్కను చూస్తే సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. 0 ఉన్నవి ఈ వాల్యూని డివైడ్ చేస్తే కానీ ఈ వాల్యూని డివైడ్ చేయలేవు, ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్లో 0 లేదు కాబట్టి. మిగిలింది మనకి ఏమున్నాయి, 45 50. ఓకేనా? 45 50. సో గరిష్ట వాల్యూ అంటే హైయెస్ట్ వాల్యూ ఉన్నాడు కాబట్టి హైయెస్ట్ 45 15లో 45 ఉంది కదా, 45 చెక్ చేద్దాం. సో 45 మల్టిపుల్స్ ఏంటి, 9 5 0 9 5 0 5తో ఎలాగో పోతుంది. సో 9తో పోతుందో లేదో చెక్ చేద్దామా. సో 9 వచ్చి డిజిటల్ సమ్ ఏంటి, ఇక్కడ 5 + 3 8 + 1 9 పోతుందా, 5 + 4 9. ఈ రెండు 9తో పోతాయి 5తో పోతాయి. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 45 అని చెప్పొచ్చు. మరి మీకు డౌట్ రావచ్చు, మరి 15 కూడా పోతుంది కదా, 15 ఆన్సర్ అవ్వచ్చు కదా అంటారు. 15 ఉంది, 45 ఉంది, రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ప్రయారిటీ ఏముంది, 45 కదా. సో హైయెస్ట్ 45 ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే 45ని తీసుకుంటాం. సో ఆన్సర్ ఏంటి క్వశ్చన్ కంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఏ సేల్స్ మ్యాన్ సేల్స్ కమిషన్ అప్ టు 10,000 ఈజ్ 5% అన్నాడు. అబోవ్ ఇక్కడ అబోవ్ దాన్ దట్ ఇట్ ఈస్ 4% ఆన్ రిమైనింగ్ సేల్స్ అన్నాడు. హీ పెయిడ్ 31,100 రూపీస్ ఇన్ సేల్స్ మనీ టు ద పేరెంట్ కంపెనీ అన్నాడు, ఎక్స్క్లూడింగ్ హిస్ కమిషన్. వాట్ ఈస్ ద టోటల్ సేల్ వాల్యూ అన్నాడు. ఒక సేల్స్ మ్యాన్ అమ్మకం కమిషను 10,000 రూపాయల వరకు 5% తీసుకుంటున్నాడంట. దానికి మించిన లేదా మిగిలిన అమ్మకాలపైన 4% కమిషన్ తీసుకుంటున్నాడంట. అతడు తన కమిషన్ మినహాయించుకొని పేరెంట్ కంపెనీకి అమ్మకాల డబ్బు 31,100 రూపీస్ చెల్లించాడు. అయినా మొత్తం అమ్మకాల విలువ ఎంత అన్నాడు. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ అమ్ముతున్నాడు, కండిషన్ ఏంటంటే అది నువ్వు 10,000 వరకు అమ్మేసి 10,000 వరకు అమ్ము, నేను మీకు 5% కమిషన్ ఇస్తున్నా అని చెప్తున్నాడు. సో ఏంటి అది, 10,000 వరకు నువ్వు అమ్ము, 5% కమిషన్ తీసుకో. ఒకవేళ నువ్వు 10,000 కన్నా ఎక్కువ కనుక సేల్ చేస్తే నీ కమిషన్ 5% కాదు, కేవలం 4% అవుతుంది. 10,000 కన్నా ఎక్కువ అయితే నీ కమిషన్ ఎంత, 4% అవుతుంది అని చెప్తున్నాడు. అయితే అతను కమిషన్ బోను కంపెనీకి ఎంత కట్టాడు, 31,100 రూపీస్ కట్టాడు. కమిషన్ బోను కంపెనీకి ఎంత కట్టాడు, 31,100 రూపీస్ కట్టాడు. క్వశ్చన్ ఏంటంటే అసలు మొత్తం ఎంత సేల్ చేశాడు అన్నాడు. ఇక్కడ కట్టిన వాల్యూ అంటే పే చేసిన వాల్యూ ఎంత, 31,100 ఉందా, అది 10,000 కన్నా ఎక్కువ ఉంది కదా. 10,000 కన్నా ఎక్కువ ఉంది అంటే తన కమిషన్ ఖచ్చితంగా ఏమవ్వాలి, 4% అవ్వాలి. మొత్తం ఎంత అవ్వాలి, 4% అవ్వాలి. 10,000 వరకు 5 తీసుకున్నాడు కదా, సో ఇప్పుడు 5 తీసుకోకూడదు, 4% తీసుకోవాలి. ఎందుకని, 10,000 కన్నా ఎక్కువ వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు ఓవరాల్గా 4% కమిషను, కానీ ఫస్ట్ 10,000లో 5% లెక్కను చూసినప్పుడు 1% వాల్యూ కూడా కలిపి కట్టాలి కదా కంపెనీకి. ఎందుకని, ఓవరాల్ వాల్యూ 10 కన్నా ఎక్కువ ఉంది, 4% కమిషనే తీసుకోవాలి. సో అప్పుడు 1% ఇక్కడ 5% ఎక్స్ట్రా పొందుతున్నాడు కదా స్టార్టింగ్లో, ఆ 1% ఎంత, 10,000లో 1% అంటే 100 అవుతుంది కదా, ఆ 100 కూడా వాళ్ళకి యాడ్ చేసి కట్టాలి. సో 31,200 అవుతుంది. 31,100కి 100 యాడ్ చేస్తే 31,200 ఈ వాల్యూ కంపెనీకి కడుతున్నాడు. అతను కమిషన్ పోను కడుతున్నాడు. సో ఇప్పుడు ఓవరాల్ 4% కమిషన్ పోను అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, మనకి 96% వాల్యూ అవుతుంది. 96% 31,200 అయితే మనకు కావాల్సింది ఏంటి, టోటల్ సేల్ మీన్స్ 100% వాల్యూ ఎంత అనేది కావాలి. ఓకే, ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 2s are 4 4s are 4 25s are 24 టైమ్స్ పోతుంది 4 టేబుల్ అనేది. సో ఇక్కడ చూస్తే 2 అనేది 3లో 1 టైం పోతుందా, ఇక్కడ 4తో మల్టిపుల్ చేసి ఏ టేబుల్ దగ్గర యూనిట్ డిజిట్ 2 వస్తుంది 3 టైమ్స్. సో 24 13s are 312. అలాగే 25 13s are చూస్తే 2 zeros అనేది ఎలాగో కావును కాబట్టి 2 zeros తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ 25 3s are ఎంత, 75. 25 3s are 75. 25 1s are 25. 25 plus 7 ఎంత, 32. 32,500 అవుతుంది. టోటల్ సేల్ ఎంత అంటే 32,500. ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్ కదా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ 35. Simple interest payable on some principal over 3 years at 8% per annum. This is simple interest which is half of the compound interest that can be obtained on the 8,000 rupees over 2 years with a 10% annual interest rate. Then find the principal that can be put in the simple interest అన్నాడు. కొంత మొత్తంపై 3 సంవత్సరాల్లో 8% వార్షిక వడ్డీ రేటుతో పొందగలిగే సాధారణ వడ్డీ 8,000 రూపీస్ పైన 2 సంవత్సరాల్లో 10% వార్షిక వడ్డీ రేటుతో పొందగలిగే చక్రవడ్డీలో సగం అన్నాడు. అయినా సాధారణ వడ్డీ కింద తీసుకున్న అసలు వాల్యూ ఎంత అన్నాడు.
ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు మనకి, ఏమని ఇచ్చాడంటే అంటే బారు వడ్డీ కింద 3 సంవత్సరాలకి 8% లెక్కన తీసుకున్నాడు. అప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 3 years 8%, 3 8 జార్ ఎంత? 24% ఇంట్రెస్ట్. ఇదేంటిది 2 years అంటే 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ, 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇంత పర్సెంటేజ్ వస్తుంది. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అన్నాడంటే 8,000 రూపీస్ అంట ప్రిన్సిపల్, 2 years టైం పీరియడ్ అన్నాడు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో 2 years 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 8,000 మీద వచ్చేటువంటి చక్రవడ్డీలో సగం ఇంట్రెస్ట్ అన్నాడు. ఇది చక్రవడ్డీలో సగం వాల్యూ ఈ 24%కి ఈక్వల్ అని చెప్తున్నాడు. అయితే మనకి ఏమి అడిగాడు? ప్రిన్సిపల్ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కింద ఇచ్చినటువంటి అంటే బారు వడ్డీ కింద ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత అన్నాడు. నీకు 24% వాల్యూ తెలిస్తే 100% వాల్యూ నువ్వు ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు కదా. ఇక్కడ 8,000 మీద చూద్దామా, 2 years 10%, ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ టోటల్ 21%. ఇక్కడ ఈ 8,000లో 21% వాల్యూ మనకి ఎంత వస్తుందో చెప్తావా? 81లో 21% వాల్యూ అంటే సో ఇక్కడ ఏమవుతుంది? 10% అంటే 800 + 800 ఎంత? 1600. సో 1% ఎంత? 80. 1680 వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1680 వస్తుంది. అందులో హాఫ్ అంటే ఏమని చెప్పొచ్చు? 840. అందులో హాఫ్ ఎంత? 840 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు 100% వాల్యూ ఎంత అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏ టేబుల్ పోతుంది మనకి? 4 పోతుంది కదా, 4 పోతుంది, లేదంటే 12 పోతుంది. 12 2s are 24, 12 2s are 24, 12 7s are ఎంత? 84, 70 టైమ్స్ 2 అనేది 50 టైమ్స్ పోతుందా? ఈ 2 అనేది 50 టైమ్స్ పోతుంది. ఈ 70లో 50 టైమ్స్ అంటే ఎంత? 7 5s are 35, 2 zeros వస్తుంది. సో 3500 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కింద ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఆన్సర్ ఈజ్ 3. క్లియర్ కదా? సిదా నెక్స్ట్ క్వశ్చన్ 36. P and Q can complete a task in 15 days, 10 days respectively. Okay. Next, the two started working together the two started working at once, but P stopped working a few days later. Q completed the rest of the work in 5 days. Then in how many days later P stopped working అన్నాడు. P మరియు Q ఒక పనిని వరుసగా 15 రోజులు మరియు 10 రోజులలో పూర్తి చేయగలరు. ఇద్దరు ఒకేసారి పని ప్రారంభించారు, కానీ P కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఆ పని ఆపేశాడంట. క్యూ మిగిలిన పనిని 5 రోజులలో ముగించాడు. అయితే ఎన్ని రోజుల తర్వాత పి ఆ పనిని మానేశాడు అని అడిగాడు. సో ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో చూద్దాం. డేటా ప్రకారం ఫస్ట్ మీరు టోటల్ వర్క్ని, టోటల్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయండి, రెండింటి యొక్క ఎఫిషియన్సీని. సో పి అనే క్యాండిడేట్ ఒక పనిని ఎన్ని డేస్లో చేస్తున్నాడు? 15 డేస్లో చేస్తున్నాడు. క్యూ అనే క్యాండిడేట్ ఎన్ని డేస్లో చేస్తున్నాడు? 10 days. ఓకేనా? సో ఎఫిషియన్సీ తీసుకుందామా? టైం రేషియోనే కదా, రివర్స్ చేస్తే మనకి ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. 5 3s are 5 2s are అంటే 2:3 ఏమవుతుంది మనకి? పి మరియు క్యూ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది కదా, 2 parts 3 parts అంటే 2 units 3 units. ఇంతవరకు క్లియరా? టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ వర్క్ టోటల్ వర్క్ ఎంత వస్తుందో మనకి? 30 units వరకు వస్తుందా? సో నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఇద్దరు ఒకేసారి పని ప్రారంభించారు, కానీ పి కొన్ని రోజుల తర్వాత ఆ పనిని ఆపేశాడు. పి అనే క్యాండిడేట్ కొన్ని రోజులు వర్క్ చేశాడు, పని నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఓకేనా? క్యూ క్యాండిడేట్ మిగిలిన పనిని 5 రోజులలో పూర్తి చేశాడు. క్యూ అనే క్యాండిడేట్ మిగిలిన పని 5 daysలో చేశాడు. ఎంత ఎఫిషియన్సీతో చేయగలడు? 3 ఎఫిషియన్సీ. 5 days 3 ఎఫిషియన్సీ అంటే 15 units వర్క్ చేశాడా? అంటే టోటల్లో క్యూ ఒక్కడే 15 కంప్లీట్ చేశాడు. అంటే మిగిలిపోయింది ఎంత మనకి? ఇక 15ఏ కదా. టోటల్లో 15 units అంటే లాస్ట్ మూమెంట్లో 15 units కంప్లీట్ చేశాడు క్యూ ఒక్కడే. అంటే స్టార్టింగ్లో 15 units మిగిలిపోయినట్ట. ఆ 15 units ఎవరు చేశారు? ఇద్దరు కలిసి కదా వర్క్ చేసింది. చూడండి, ఇక్కడ ఇద్దరు కలిసి ప్రారంభించారు కదా ఆ 15 unitsని. ఎంత ఎఫిషియన్సీ? 2 + 3. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 5 ఎఫిషియన్సీతో కదా చేసేది. సో వర్క్ బై ఎఫిషియన్సీ 5. సో ఏమవుతుంది? 3 days టైం పడుతుంది. అంటే స్టార్టింగ్ 3 days ఇద్దరు కలిసి వర్క్ చేశారు. 3 days తర్వాత పి అనే క్యాండిడేట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లాస్ట్ 3 days క్యూ అనే క్యాండిడేట్ 15 units కంప్లీట్ చేశాడు. పాయింట్ అర్థమైందా? సో ఎన్ని డేస్ తర్వాత వెళ్ళిపోయాడు? 3 days తర్వాత వెళ్ళిపోయాడు. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. ఓకేనా? 37. Some chocolates were distributed among 4 friends A, B, C, D అన్నాడు, such that the respective ratio between the number of chocolates received by A and C is 7:9 అన్నాడు. B got 29 chocolates more than that of A and D got 33 chocolates more than that of C. B got 15 chocolates more than that of C. How many chocolates did D receive అన్నాడు.
ఏబిసి మరియు డి అనే నలుగురు స్నేహితులు ఉన్నారంట. వాళ్ళ మధ్య కొన్ని చాక్లెట్లు పంపిణీ చేయబడ్డాయి. ఏ మరియు సి తీసుకున్న చాక్లెట్ల సంఖ్య మధ్య నిష్పత్తి 7:9 అన్నాడు. ఏ తీసుకున్న చాక్లెట్ల కంటే 29 ఎక్కువ చాక్లెట్లు బి తీసుకుంటున్నాడంట. సి తీసుకున్న చాక్లెట్ల కంటే 33 చాక్లెట్స్ ఎక్కువ డి తీసుకుంటున్నాడు. ఒకవేళ సి తీసుకున్న చాక్లెట్ల కంటే 15 చాక్లెట్స్ ఎక్కువ చాక్లెట్స్ బి తీసుకుంటే అయినా బి అనే క్యాండిడేట్ ఎన్ని చాక్లెట్స్ తీసుకున్నాడు ఓవరాల్గా, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సి ఇక్కడ రేషియో తీసుకుందామా ఏబిసిడి మధ్య. మొత్తం ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. ఏబిసిడి. ఇక్కడ ఎవరు రేషియో ఇచ్చాడు? ఏ మరియు సి తీసుకున్న చాక్లెట్ల మధ్య నిష్పత్తి. ఏ 7 పార్ట్స్ అయితే సి ఎంత 9 పార్ట్స్. కామన్ మల్టిపుల్ ఏంటి? 7a 9a. 7x 9x ఏదైనా తీసుకోండి. 7a 9a. ఏ తీసుకున్న చాక్లెట్ల కంటే 29 ఎక్కువ చాక్లెట్లు బి తీసుకుంటున్నాడంట. ఏ తీసుకున్న దానికన్నా 29 ఎక్కువ అంటే 7a + 29 అని చెప్పొచ్చా బి తీసుకున్నది. నెక్స్ట్ ఏమన్నాడు? సి తీసుకున్న చాక్లెట్ల కంటే 33 ఎక్కువ చాక్లెట్స్ డి తీసుకున్నాడంట. సి కన్నా, సి అంటే ఎంత 9a కదా, 9a కన్నా 33 ఎక్కువ డి తీసుకున్నాడు. ఇంతవరకు క్లియర్. ఒకవేళ సి తీసుకున్న చాక్లెట్ల కంటే 15 ఎక్కువ చాక్లెట్లు బి తీసుకుంటే అంటే సికి బికి డిఫరెన్స్ ఇచ్చాడు. సి కన్నా బి ఎన్ని ఎక్కువ తీసుకున్నాడంట? 15 కనుక తీసుకొని ఉంటే డి ఎన్ని చాక్లెట్ తీసుకున్నాడు అనేది మన ప్రశ్న. క్లియర్ కదా. సి డిఫరెన్స్ చూద్దామా. ఇక్కడ సి కన్నా బి ఎక్కువ అన్నాడు. 7a + 29 -9a -9a 7a - 9a అంటే -2a ఓకేనా. సో ప్లస్ ఇక్కడ ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని తీసేసిన ప్లస్ 29 మిగిలిపోతుంది కదా. ఇక్కడ 29 = ఆ డిఫరెన్స్ ఎంత అన్నాడు క్వశ్చన్లో మనకి? 15 చాక్లెట్స్ అన్నాడు కదా, 15. సో ఇక్కడ -2a అవతల తీసుకెళ్ళు. 2a = ఆ 15 అవతల తీసుకురా. 15 అవతల తీసుకొస్తే 14 అవుతుందా? సో ఏ వాల్యూ మనకి ఎంత వస్తుంది? 7 అవుతుంది. ఏ వాల్యూ ఎంత? 7 వచ్చింది. అప్పుడు డి తీసుకున్న చాక్లెట్స్ మనకు వస్తాయి కదా. సో ఏ వాల్యూ 7 అయితే 9 7 జార్ ఎంత? 63నా. 63 + 33 ఎంత? 96. సో డి అనే క్యాండిడేట్ తీసుకున్న చాక్లెట్స్ ఎంత అంటే 96. 63 + 33 ఎంత? 96. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 38. A train leaves from A to B at 4:30 p.m. traveling at a speed of 60 km/h. And another train leaves on the same day from B to A at the same time with a speed of 100 km/h. If the distance between A to B is 480 kilometers, how far from A do the two trains meet అన్నాడు. ఒక రైలు A నుండి B వరకు 4:30 p.m.కి ప్రారంభమైంది. గంటకి 60 వేగంతో వెళ్తుందంట. మరియు మరొక రైలు అదే రోజు బి నుండి ఏకి అదే దూరంలో అదే సమయంలో గంటకి 100 వేగంతో బయలుదేరింది. ఏ మరియు బి మధ్య దూరం వచ్చేసరికి ఎంత ఇచ్చాడు మనకి? 480 కిలోమీటర్స్ ఇచ్చాడు. అయితే ఏ నుండి 2 రైళ్లు ఎంత దూరంలో కలుస్తున్నాయి అన్నాడు. ఏ నుంచి దూరం అడిగాడు. జనరల్గా ఎంత టైం కని అడుగుతాడు, కానీ ఏ నుంచి ఎంత దూరం అని చెప్తున్నాడు. ఏ నుంచి ఎంత దూరంలో అని అంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే రెండింటి మధ్య డిస్టెన్స్ మనకి క్లియర్గా ఏమని చెప్తున్నాడు. ఇక్కడ 480 కిలోమీటర్స్ అని చెప్తున్నాడా. ఏకి బికి మధ్య డిస్టెన్స్ 480 కిలోమీటర్స్ అంటున్నాడు. ఒకే టైం అని చెప్తున్నాడు. ఒకే టైం అంటున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడు. ఆపోజిట్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 160 160 అవుతుందా. సో 100 + 60 ఎంత? 160. టోటల్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ తీసుకుంటే డిస్టెన్స్ బై స్పీడ్ మనకి ఏమొస్తుంది? టైం వస్తుందా? ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 3 అవర్స్కి మీట్ అవుతున్నాయి. అవి రెండు బయలుదేరిన సమయం నుంచి 3 అవర్స్ తర్వాత 3 అవర్స్ ట్రావెల్ చేసి అక్కడ సర్టెన్ పాయింట్ దగ్గర ఇలా మీట్ అయిపోతున్నాయి. ఓకేనా. సో క్వశ్చన్ ఏమన్నాడు? ఏ నుండి బి మధ్య దూరం ఇచ్చాడు. ఏ నుండి 2 రైళ్లు ఎంత దూరంలో కలిసాయి అన్నాడు. చూడండి, ఏ నుండి బయలుదేరిన రైలు ఏంటి? 60 వేగంతో వచ్చే రైలా. 60 వేగంతో వచ్చే రైలా. సో ఏ నుండి 60 స్పీడ్తో వస్తుంది. 3 అవర్స్ వరకు ట్రావెల్ చేసి మీట్ అయింది. సో 60 × 3 ఎంత? 180. సో ఎంత డిస్టెన్స్? 180 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కలుస్తుంది. ఏ నుంచి 180 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కలుస్తుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 39. If a sphere of radius r is divided into 4 identical parts, then the total surface area of the 4 parts is అన్నాడు. వ్యాసార్థం 6 గల గోళాన్ని 4 సమాన భాగాలుగా విభజించినట్లయితే అప్పుడు 4 భాగాల మొత్తం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అడుగుతున్నాడు. సో ఇక్కడ నాకు చెప్పండి, ఇక్కడ స్పీర్ తీసుకుంటే మనకి ఆ స్పీర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఒక గోళం కనుక మనం కన్సిడర్ చేస్తే అది ఎలా ఫామ్ అవుతుందంటే 4 కోన్స్ ఉంటాయి. 4 అంటే ఒక 4 కోన్స్ని కంబైన్ చేస్తే ఫామ్ అయ్యేదే మనకి గోళం. ఓకేనా. ఎన్ని కోన్స్ ఇవి? 4 కోన్స్. ఎన్ని కోన్స్ ఉంటాయి? 4 కోన్స్.
మనం 4 కోన్స్ని అంటే 4 కోన్స్ని నువ్వు కలిపితే నీకేం ఫామ్ అవుతుందంటే ఒక గోళం ఫామ్ అవుతుంది. క్లియరా? సో ఇదొక కోను, ఇదొక కోన్, 1 2 3 4. క్లియర్ కదా? సో ఈ 4 ఇప్పుడు దీన్ని 4 భాగాలుగా విభజించాడంట. 4 భాగాలుగా విభజించాడంటే ఒక్కొక్క కోను సపరేట్గా చేసిండు. ఆ 4 కోన్స్ కలిస్తేనే కదా మనకి గోళం ఏర్పడేది. ఆ 4 కోన్లు అంటే ఏంటంటే అక్కడ ఆ గోళాన్ని 4 భాగాలుగా విడగొట్టాడంటే దాని అర్థం ఏంటి? కోన్స్ని అంటే శంకులను సపరేట్ చేసేసాడు. సపరేట్ చేస్తే వచ్చేటువంటి సర్ఫేస్, టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా అన్నాడు. సో ఇప్పుడు ఒక శంకువు గనుక నువ్వు తీసుకుంటే సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమొస్తుంది? ఈ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సర్కిల్ ఏరియా ఉంది కదా, ఇక్కడ సర్కిల్ షేప్ ఉంటుంది కదా కోన్కి, ఈ ఏరియా. ఓకేనా? ఏం ఏరియా కనుక్కుంటాం? ఒక శంకులో ఈ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటాం, ఈ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ ఏరియా కూడా కనుక్కుంటాం, ఈ ఏరియా. ఓకేనా? సో ఈ సర్ఫేస్ ఏరియా ఏమని తెలుసు మనకి? శంకులో సర్ఫేస్ ఏరియా πrs కదా. సర్ఫేస్ ఏరియా ఎంత? πrs వస్తుందా? πrs వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ ఫామ్ అవుతుంది కదా మనకి కోన్ పైన, ఇది ఒక πr², ఒక πr². అంటే నీకు ఏంటిది? ఒక శంకుకి సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే πrs ప్లస్ πr² అవుతుంది. బాటమ్ ఏరియానే వస్తుంది, టాప్ ఏరియా రాదు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి, డాట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఏరియా రాదు. సో ఒక సర్కిలే ఫామ్ అవుతుంది కాబట్టి ఒక πr² వస్తుంది. క్లియరా? కాకపోతే ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే గోళంలో ఈ సర్ఫేస్ లెంత్ ఉంటుంది కదా, ఇది రేడియస్కి ఈక్వల్ అవుతుందా? ఓకేనా? సో ఇదేంటిది? సర్ఫేస్ కదా. స్లాంట్ హైట్ అంటాం కదా, స్లాంట్ అంటే ఏటవాల్ అంటాం కదా, ఏటవాల్ ఎత్తు అంటే ఏంటి? ఇక్కడ రేడియస్ అవుతుందా? సో S+లో నువ్వు r సబ్స్టిట్యూట్ చేస్తే πr² ప్లస్ πr² ఏమవుతుంది? πr² ప్లస్ πr², 2πr². సో అంటే ఒక శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యం నీకేమవుతుంది? 2πr² అవుతుంది. ఒక శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యం 2πr² అవుతుంది. అలాంటి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 భాగాలు అన్నాడు. 4 భాగాల సంపూర్ణ తల వైశాల్యం అంటే జస్ట్ ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. 4 2s are ఎంత? 8πr². 4 2s are ఎంత? 8πr². ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సిదా నెక్స్ట్ క్వశ్చన్ 40. ఇన్ ద ఫిగర్ బిలో ABCD is a rectangle. AB is equal to 8 centimeters అన్నాడు. ABCD is a rectangle. AB is equal to 8 centimeters. BCXY is a square. XY is equal to 4 centimeter. DE is equal to CE is equal to 9/2 centimeters. Then what is the total area of the following figure అన్నాడు. కింద ఇవ్వబడిన పటంలో ABCD ఒక దీర్ఘచతురస్రం అన్నాడు. ABM 8 centimeters అంట. BCXY వచ్చేసరికి ఒక చతురస్రం అన్నాడు. XY 4, DECE is equal to 9/2 centimeters అయితే ఈ క్రింది పటం యొక్క మొత్తం వైశాల్యం ఎంతో చెప్పండి అన్నాడు. ఓకేనా? ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి మనకి? ఇది ఒక రెక్టాంగిల్ అని చెప్తున్నాడు, ఇది ఒక స్క్వేర్ అని చెప్తున్నాడు, ఇది ఒక ట్రయాంగిల్ అంటున్నాడు. టోటల్ ఏరియా అడిగాడు. టోటల్ ఏరియా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ AB అనేది ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడా? ఇది 8 అయితే ఇది కూడా 8 అవుతుందా? నెక్స్ట్ BCXY అనేది ఒక చతురస్రం అన్నాడా? BCXY అనేది ఒక చతురస్రం అన్నాడా? సో XY 4 అన్నాడా? ఇది 4 అయితే ఈ లెంత్ కూడా 4 అవుతుందా? ఈ లెంత్ కూడా 4 అవుతుంది. సో ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? DECE 9/2 అన్నాడా? DE వచ్చేసరికి 9/2 అంట, CE వచ్చేసరికి 9/2. సో మనకి వాల్యూస్ అన్నీ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, పటం యొక్క మొత్తం వైశాల్యం. సో ఇప్పుడు రెక్టాంగిల్ కనుక చూస్తే ఇది 4 అయితే ఇది కూడా 4ఏనా? సో లెంత్ ఇంటూ విడ్త్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? దీర్ఘ చతురస్ర వైశాల్యం అవుతుందా? సో సైడ్ ఎంత? 4 × 4 ఉంది కాబట్టి సో దీని చతురస్ర వైశాల్యం అవుతుందా? సో 8 4s are ఎంత? 32. నెక్స్ట్ 4 4s are ఎంత? 16. 32 + 16 రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది? 32 + 16 48 అవుతుందా? సో ఇచ్చిన ఆప్షన్స్లో 48 ఉండాలి. 48 + 48 ఒకటే కాదు, ఎందుకని ఈ ట్రయాంగిల్ ఏరియా కూడా అడిషనల్గా ఉండాలి కదా. 48 ఉండాలి ప్లస్ అడిషనల్గా ఒక వాల్యూ ఉండాలి. ఆప్షన్ చూసుకుంటే సరిపోతుందా? సో ఫస్ట్ ఆప్షన్లో 58 ఉంది, 48 ఉందా? లేదు. సెకండ్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో 64 ఉంది, 48 ఉందా? లేదు. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, 24 మల్టిపుల్ చేయ లోపలికి. 2 × 24 ఎంత? 48. సో 2 × √17 ఎంత? 2√17. చూసారా? సో అంటే 48 అంటే ఏంటి? రెక్టాంగిల్ ప్లస్ స్క్వేర్ యొక్క ఏరియా 48 ఉంది. సో రిమైనింగ్ ఖచ్చితంగా ఏమై ఉంటుంది? ట్రయాంగిల్ ఏరియా అయి ఉంటుంది. సో అందుకని ఆన్సర్ మనం ఏం చెప్తాం? ఖచ్చితంగా రిమైనింగ్ అనేది ట్రయాంగిల్ ఏరియా అవుతుంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? సెకండ్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
సో ఇప్పుడు మనం క్లారిటీగా ఈ ట్రయాంగిల్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంతవరకు ఆన్సర్ అయితే అయిపోతుంది. సో ట్రయాంగిల్ ఏరియా కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ హైట్ ఉంటుందా, సో హైట్ తీసుకుందాం. ఇదేమవుతుంది, సైడ్ 4 అవుతుంది. ఓకేనా, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే నీకు ఏం కావాలి, ట్రయాంగిల్ ఏరియా అంటే హాఫ్ బేస్ ఎంత ఉంది మనకి, ఇదే కదా బేస్, 8 అవుతుందా బేస్, హైట్ కావాలి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా కదా మనకి ట్రయాంగిల్ ఏరియా. సి ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే ఇక్కడ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ కదా. సో 81/4 మైనస్, అంటే చూడండి ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఈ సైడ్ అవతలకి వెళ్తే మైనస్ అవుతుందా, మైనస్ 4 స్క్వేర్ అంటే 16. చూడండి 4 × 16 ఎంత, 48. 81 మైనస్ 48/4 అవుతుంది. ఓకేనా, 48 మీన్స్ ఆల్మోస్ట్ 50 అంటే 32నా, 32 ఇక్కడ 81 నుంచి 48 అంటే 50లో నుంచి 48 పోతే 2 మిగులుతుంది. 31 + 2 33. సో ఏం మిగిలింది మనకి ఇక్కడ 33/4 వచ్చింది. వాల్యూ ఎంత వస్తుంది, 33/4. ఈ హెచ్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు, హెచ్ వాల్యూ 2 2 టేబుల్ ఏమైనా పోతుందా ఒకసారి చూద్దాం. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తా చూడండి. 9/2 అంటే ఏమని చెప్పొచ్చు, 9 స్క్వేర్ అంటే 81, 81/4 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే ఎంత, 16, హెచ్ స్క్వేర్. ఓకేనా, సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, నీకు ఏం కావాలి, హెచ్ వాల్యూ కావాలి. సో 81/4 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, సో 16 4 ఎంత, 16 4 64 కదా, 81 మైనస్ 64 వస్తుంది. 16/64 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో ఇక్కడ 81 నుంచి మనకి 64 అంటే ఆల్మోస్ట్ మనకి 70 పోతే 11 + 6 ఎంత, 11 + 6 17 అవుతుందా, 17/4 అంటే √17 సో స్క్వేర్ యువతలకు వస్తే √4 కాస్త 2 అవుతుందా. సో హెచ్ వాల్యూ మనకి ఏమొచ్చింది, √17/2 వచ్చింది. సో హెచ్ వాల్యూ ఏమని చెప్పొచ్చు, √17 ఇక్కడ హెచ్ ప్లస్లో √17/2 అవుతుంది. సో 2 1 2 2 4 4 2 8. సో ఏరియా ఏమని వచ్చింది ఫైనల్గా, 2√17 వచ్చింది. సో ట్రయాంగిల్ ఏరియా ఎంత, 2√17. ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆ ప్రొసీజర్ అంతా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకని జస్ట్ ఈ రెండింటి యొక్క ఏరియా అంతా 48. ఇచ్చిన ఆప్షన్స్లో 48 ప్లస్ ఉన్న ఆప్షన్ చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. Vertical angle of cone is 120 degree, radius 5 centimeters. Then what is the slant height of the cone? శంకు యొక్క శీర్ష కోణం 120 డిగ్రీ, వ్యాసార్థం 5 సెంటీమీటర్లు అయినా ఆ శంకు యొక్క ఏటవాలు ఎత్తు ఎంత అన్నాడు. సో ఒక శంకు తీసుకుంటే మనం శంకు యొక్క కోణం ఎంత ఇచ్చాడు మనకి, శీర్షం వద్ద యాంగిల్ 120 అన్నాడు. 120 అంటే ఇది 60 అవుతుందా, ఈక్వల్ యాంగిల్ కదా. సో ఇక్కడ ఇటు 60 ఇటు 60 టోటల్ 120 అవుతుంది. ఓకేనా, 120 అవుతుంది. వ్యాసార్థం ఎంత అన్నాడు, 5 సెంటీమీటర్స్ అన్నాడు. ఈ వ్యాసార్థం ఎంత, 5 అన్నాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్లాంట్ హైట్ అన్నాడు. అయితే శంకు యొక్క ఏటవాలు అంటే ఇదే కదా, ఈ ఎత్తు మనకు అడిగాడు. ఈ ఏటవాలు ఎత్తు ఎంత అనేది అడిగాడు. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుందా, ఇది 90 డిగ్రీసా, ఇప్పుడు ఇక్కడ ఎంత 30 డిగ్రీనా. సో 30 60 90 30 60 90 అన్నప్పుడు 30కి ఆపోజిట్ ఏముంటుంది, వాల్యూ 1 పార్ట్ ఉంటుందా. 60కి ఆపోజిట్ ఏముంటుంది, √3నా. సో అలాగే 90కి ఆపోజిట్ ఎంత ఉంటుంది, 2 పార్ట్సా. ఓకేనా, సో 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్. సరిపోయిందా, ట్రిపుల్ అంటే ఒక 30 60 90 ట్రయాంగిల్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే 30కి ఆపోజిట్ 1 ఉంటుంది, 60కి ఆపోజిట్ సైడ్ √3 ఉంటుంది, 90కి ఆపోజిట్ 2 ఉంటుంది. సో మనకి 2 పార్ట్స్ వాల్యూ కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈ లెంత్ చూడండి, ఇది లెంత్ ఎంత, √3 కదా. √3 అనేది మనకి ఎంత ఉంది, 5 ఉందా. √3 పార్ట్స్ అనేది 5 ఉంటే జస్ట్ నాకు 1 పార్ట్ వాల్యూ కావాలి. 1 పార్ట్ వాల్యూ అంటే సో ఏమవుతుంది, ఇక్కడ 1 అవతలకి వెళ్తుందా, 1 × 5 5/√3 కిందకు వచ్చేస్తుంది కదా. 5/√3నా, 1 పార్ట్ వాల్యూ ఎంత, 5/√3 అవుతుంది. అలాంటిది 2 పార్ట్స్ అంటే 2 × 5/√3నా, 2 × 5/√3 అంటే 2 5 ఎంత, 10/√3. సో 10/√3 ఉన్న ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా, సిదా నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ రూట్స్ ఆఫ్ ద ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద, ఇక్కడ ఆల్ఫా బీటా, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 2x + 3 = 0, then find the value of alpha by beta, beta by alpha minus alpha beta.
ఒక సమీకరణం ఇచ్చాడు x² - 2x + 3 = 0 అంట. సో దాని యొక్క మూలాలు ఆల్ఫా మరియు బీటాగా ఉంటే, మూలాలు ఏమన్నాడు ఆల్ఫా మరియు బీటాలుగా ఉంటే, ఆల్ఫా బై బీటా అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఈ విలువ ఎంతో చెప్పండి అని చెప్తున్నాడు. ఓకేనా. సి ఈ వాల్యూ కనుక చూస్తే ఒక క్వాడ్రిక్ ఈక్వేషన్. సో క్వాడ్రిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి అంటే మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటానా మైనస్ బి బై ఏనా, మైనస్ అంటే ఏ వాల్యూ, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ బి, జెడ్ అనేది ఇక్కడ సి అవుతుంది. ax² + bx + c = 0. ఓకేనా. సో మీరు కనుక ఒక వర్గ సమీకరణం చూస్తే ax² + bx + c = 0. ఆల్ఫా కామా బీటా అనేవి మూలాలైనప్పుడు మూలాల మొత్తము అంటే ఆల్ఫా ప్లస్ బీటా, మూలాల లబ్ధం అంటే ఆల్ఫా బీటా అవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా. సో మూలాల మొత్తం ఏమవుతుందంటే ఫార్ములా -b/a అవుతుంది, -b/a. సో మూలాల లబ్ధం అన్నప్పుడు c/a అవుతుంది. ఇది మనకి ఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఒక మూలాలు ఇచ్చి ఆల్ఫా బీటా మూలాలు అని చెప్పి ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం మూలాల లబ్ధం అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఇది మనకి బేసిక్ తెలిసిన ఇన్ఫర్మేషనే. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. సి సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి -b/aనా అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా. సో 2/1. ఆల్ఫా బీటా అంటే ఏమొస్తుంది c/aనా, c ఎంత ఉంది 3/1 అంటే 3 వస్తుంది. ఇంతవరకు క్లియరా. మనం ఫైండ్ అవుట్ చేస్తుందంటే ఈ ఎక్స్ప్రెషన్. సో ఆల్ఫా బీటా ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్లో ఆల్ఫా బీటా అవుతుంది. సో బీటా ఉంది ఆల్ఫా లేదు, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఎంత ఆల్ఫా², బీటా ఇంటూ బీటా ఎంత బీటా² మైనస్ ఆల్ఫా బీటా. ఓకేనా. సో నీకు ఆల్ఫా బీటా ప్లస్లో 3 సబ్మిట్ చేయొచ్చు, ఇక్కడ 3 సబ్మిట్ చేయొచ్చు, కానీ నీకు α² β² లేదు కదా. దీన్ని స్క్వేర్ చేస్తే నీకు ఏమవుతుంది α² + β² + 2 ఆల్ఫా బీటా = 4. 2 ఆల్ఫా బీటా అంటే 3 కదా వచ్చింది, 2 3 జార్ ఎంత 6. 6 అవతలకి వెళ్తే -6, -6 అంటే -2 అవుతుంది. α² β² ప్లేస్లో ఏం పెట్టవచ్చు నువ్వు -2. ఎక్స్ప్రెషన్ చేద్దామా, సాల్వ్ చేద్దామా. -2/3 -3. ఓకేనా. ఎందుకని ఆల్ఫా బీటా వాల్యూ 3 కదా నీకు వచ్చింది, క్లియర్ కదా. 3 3 జార్ ఎంత 9, 9 - 2 ఎంత -11/3. సో ఆన్సర్ ఏంటంటే -11/3 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 43. If the base of a right pyramid is triangle of sides 5 cm, 12 cm, 50, 13 cm and its volume is 330 cm3, then its height will be అన్నాడు. ఇక్కడ ఒక పిరమిడ్ యొక్క ఆధారం 5 cm, 12 cm, 13 cm భుజాలుగా ఉందంట. త్రిభుజం ఉందన్నాడు మరియు దాని యొక్క ఘనపరిమాణం ఇచ్చాడు 330 cm3 అని. అయితే దాని యొక్క ఎత్తు అనేది సుమారుగా ఎంత ఉంటుందో చెప్పమన్నాడు. సి ఒక ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఈ 5 12 13 అంటే ఏంటి ఒక ట్రయాంగిల్లో ట్రిప్లెట్స్ అంటే ఏ ట్రయాంగిల్కి ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కే కదా ఉండేది. సో ఇప్పుడు 5 అనేది బేస్ అయితే 12 అనేది హైట్ అవుతుంది, 13 అనేది హైపోటెనస్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది మనకి ఈజీ అవుతుందా క్యాలిక్యులేట్ చేయడం. సో హాఫ్ బేస్ ఎంత ఇక్కడ 5 యూనిట్స్. సో హైట్ ఎంత ఉంది 12 ఉందా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. 2 1 జార్ 2 2 6 జార్ 5 6 జార్ ఎంత 30. సో ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనకి ఎంత వచ్చింది 30 వచ్చింది. అయితే క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక పిరమిడ్ యొక్క ఆధారం ఆ షేప్లో ఉంది అంటే బేస్ ఏరియా ఎంత ఉంది 30 ఉంది. నెక్స్ట్ ఇలా భుజాలు ఉన్నాయి అన్నాడు, ఒక త్రిభుజం ఉందంట మరియు దాని యొక్క ఘనపరిమాణం 330 అన్నాడు. అయితే దాని యొక్క ఎత్తు ఎంత అన్నాడు. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది కదా, సో దీని యొక్క పిరమిడ్ అంటే ఇలాగ ఇస్తున్నా చూడండి, ఇదే కదా ట్రయాంగిల్ అది. సో పిరమిడ్ అంటే ఏమవుతుంది, సో ఈ వర్టెక్స్ నుంచి ఈ కార్నర్స్ నుంచి ఒక మిడిల్ పాయింట్ ఉంటుంది, మిడిల్ పాయింట్ సెంటర్ పాయింట్ నుంచి ఇది హైట్, ఇదేంటిది హైట్, ఈ హైట్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. పాయింట్ అర్థమవుతుందా. సో ఇది పిరమిడ్ కాంబినేషన్. సరే మళ్ళీ ఇస్తా క్లియర్గా. ఇది ట్రయాంగిల్, ఓకేనా, ఇది ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే. సో ఇది పిరమిడ్ అంటే ఇది సెంటర్ పాయింట్ అయితే ఇది హైట్, ఈ హైట్ని అడుగుతున్నాడు. సో హైట్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ బేస్ ఏరియా ఉంది కదా, సో బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ వస్తుంది.
ఓకేనా. పిరమిడ్ యొక్క ఎపెక్స్ పాయింట్ ఇది అవుతుంది. పిరమిడ్ యొక్క ఎపెక్స్ పాయింట్ ఈ కారం నుంచి లైన్, ఈ కారం నుంచి ఒక లైన్, ఈ కారం నుంచి ఒక లైన్ గీస్తే మనకి పిరమిడ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ దీని యొక్క ఏరియా మిడిల్ పాయింట్ నుంచి హైట్ ఉంటుంది. ఆ హైట్ ఎంత హైట్ అనేది మనం అడుగుతున్నాడు. ఎంత హైట్ అనేది అడిగాడు అక్కడ. క్లియర్ కదా. సో బేస్ ఏరియా ఇంటూ హైట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమా. సో బేస్ ఏరియా ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది, 30 వచ్చింది. బేస్ ఏరియా ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ 330 అవుతుంది. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమొచ్చింది, ఇంకా వాల్యూ ఏముంది, ఇక పిరమిడ్ కదా ఇది. పిరమిడ్ అంటే ఏంటి, కంప్లీట్ షేప్ కాదు కదా. కంప్లీట్ షేప్ కాదు కాబట్టి 1/3 తీసుకుంటాం. 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకుంటాం. ఎందుకు 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకుంటున్నాము అంటే కంప్లీట్ ఫిగర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కోన్ చూడండి, నువ్వు కోన్ ఎలా ఉంటుంది, కంప్లీట్ ఫిగర్ కాదు కదా. సిలిండర్లో 1/3 పార్ట్ కాబట్టి సో దీని యొక్క వాల్యూమ్ అనగానే 1/3 πr² హెచ్, 1/3 πr² అంటే బేస్ ఏరియా హైట్ టోటల్ వాల్యూమ్లో 1/3 తీసుకుంటాం. అలాగే దీని వాల్యూమ్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ టోటల్ వాల్యూమ్లో ఈ పిరమిడ్ యొక్క అంటే మొత్తం టోటల్ ఫిగర్లో కేవలం 1/3 ఉంటుంది. పాయింట్ అర్థమైందా. సో ఇది కాంబినేషన్, అందుకని మనం అలా తీసుకుంటాం. క్లియర్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, సో 3 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 10 టైమ్స్ పోతుందా. 0 0 క్యాన్సిల్ మనకి. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 33 అవుతుంది. సో హైట్ వాల్యూ ఎంత అంటే 33. సో ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 44. In the exam, the student gets 4 marks for each correct answer and losses 1 mark for each wrong answer. If he tried 60 questions in total and got 130 marks, how many questions did he write the correct answer అన్నాడు. సో అయితే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారన్నది మన ప్రశ్న. పరీక్షలో విద్యార్థి రాసిన ప్రతి సరైన జవాబుకి 4 మార్కులు ఇస్తాడంట. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు పోతుందన్నాడు. ఓకేనా. అయితే అతడు మొత్తం మీద 60 ప్రశ్నలు ప్రయత్నించి 130 మార్కులు పొందాడు. అతను సరైన జవాబులు రాసిన ప్రశ్నల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు, 60 అటెంప్ట్ చేశాడు. ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ అంటే 60 × 4 ఎంత, 240 మార్క్స్ రావాలి. 240 మార్క్స్ రావాలి. కానీ వచ్చిన మార్క్స్ ఎంత, కేవలం 130 మార్క్సే వచ్చినాయి. అంటే 240 ప్లేస్లో కేవలం నీకు ఎంత వచ్చినాయి, 130 కదా వచ్చింది. సో అంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే నువ్వు 110 మార్క్స్ అనేవి రాంగ్ వచ్చేసినాయి. 110 మార్క్స్ అనేవి నీకు రాలా. సో 110 మార్క్స్ నీకు ఎందుకు రాలేదు అంటే ఆ 110 మార్క్స్ వెయిటేజ్ ఎంతైతే ఉందో అవి మొత్తం నువ్వు రాంగ్ పెట్టినట్టేనా, మొత్తం నువ్వు రాంగ్ పెట్టినట్టే కదా క్వశ్చన్స్. ఇప్పుడు చెప్పండి, సరి అయిన ప్రశ్నకి 4 మార్క్స్ అన్నారు, తప్పుగా మార్క్ చేస్తేనేమో 1 మార్క్ పెనాల్టీ అన్నాడు. అంటే వచ్చే 4 మార్క్స్ ప్లస్ నీకు పెనాల్టీ 1 మార్కు, టోటల్ రాంగ్ అయితే ఎన్ని మార్క్స్ లూజ్ అవుతున్నావు, 5 మార్క్స్ కోల్పోతున్నావు. సో అంటే రాంగ్ స్కోర్ బై అంటే టోటల్ రాంగ్ స్కోర్ బై 1 క్వశ్చన్కి రాంగ్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ రాంగ్ క్వశ్చన్స్ వస్తాయా మనకి. సో 5 2s are 22 టైమ్స్ అంటే 22 క్వశ్చన్స్ నువ్వు రాంగ్ చేసినావు. ఓకేనా. సో నువ్వు మొత్తం 60 క్వశ్చన్స్లో 22 క్వశ్చన్స్ రాంగ్ చేసినావు. అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఏంటి, 38 క్వశ్చన్స్. ఆ 38 క్వశ్చన్సే కదా నువ్వు కరెక్ట్గా అటెంప్ట్ చేసింది. చూడండి, సరి అయిన జవాబులు రాసిన ప్రశ్నల సంఖ్య అన్నాడు. ఎన్ని అంటే 38. ఓకేనా. ఏ షాప్ కీపర్ గివ్స్ 12% అడిషనల్ డిస్కౌంట్ ఆన్ ద డిస్కౌంట్ ప్రైస్ అన్నాడు. ఆఫ్టర్ గివింగ్ అన్ ఇనిషియల్ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ రేడియో. Then the final sale of the price of the radio is 704 rupees అన్నాడు. Then what is its market price అన్నాడు. ఇక్కడ రేడియో యొక్క ప్రకటన ధరపై 20% ప్రారంభ రాయితీ ఇచ్చిన తర్వాత దుకాణదారుడు రాయితీ ధరపై 12% అదనపు రాయితీని ఇస్తాడంట. రేడియో యొక్క తుది అమ్మకపు ధర 704 రూపీస్ అయితే దాని ప్రకటన ధర ఎంత అన్నాడు. ఓకేనా. రెండు వరుస డిస్కౌంట్లు అని చెప్తున్నాడా. సో 100లో ఉంచి ఫస్ట్ ఏంటి యొక్క ప్రకటన ధరపై 20% రాయితీ ఇచ్చాడంట. సో ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 20% ఇచ్చాడు, అంటే 80 అయింది సెల్లింగ్. సో నెక్స్ట్ టైం ఏమి ఇచ్చాడు, 12% అదనపు రాయితీని ఇచ్చాడు, అంటే మరో 12% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో 10% వాల్యూ ఎంత, సరే 10 పక్కన పెట్టండి. ఇందులో డైరెక్ట్గా 1% వాల్యూ చూడండి. 1% వాల్యూ ఎంత, 0.8. సో 12% అంటే 8 × 12 ఎంత, 12 8 ఎంత, 96 అంటే 9.6. ఇందులోంచి 9.6 రిమూవ్ చేస్తే 70.4 కదా మిగిలిన వాల్యూ వచ్చేది. సో ఈ ఫైనల్ సెల్లింగ్ వాల్యూ ఎంత అన్నాడు క్వశ్చన్లో మనకి, 7.4 పార్ట్స్ వాల్యూ 704 అయితే ప్రకటన ధర ఎంత అన్నాడు. సో దాని ప్రకటన ధర ఎంత అంటే 100 పార్ట్స్ వాల్యూ అయినా ప్రకటన ధర అనేది మనకి టోటల్ 100 పార్ట్స్ వాల్యూ అవుతుంది. సో 70.4 అనేది ఎన్ని టైమ్స్, జస్ట్ 10 టైమ్స్ మల్టిపుల్ చేశాడు. జస్ట్ ఇది కూడా 10 టైమ్స్ మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది, 1000 వస్తుంది.
ఓకేనా. సో ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సిదా నెక్స్ట్ క్వశ్చన్ 46. ఇక్కడ దెర్ వాజ్ వన్ మెస్ ఫర్ 30 బోర్డర్స్ అన్నాడు ఇన్ ఏ సర్టెన్ హాస్టల్ అన్నాడు. అండ్ ద నెంబర్ ఆఫ్ బోర్డర్స్ బీయింగ్ ఇంక్రీజ్డ్ బై 10 అన్నాడు. ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద మెస్ వర్ ఇంక్రీజ్డ్ బై 40 రూపీస్ పర్ మంత్ వైల్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ పర్ హెడ్ డిమినిష్డ్ బై 2 రూపీస్ అన్నాడు. ఫైండ్ ద యాక్చువల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నాడు. ఒక నిర్దిష్ట హాస్టల్లో 30 మంది బోర్డర్లకు అంటే 30 మంది ఒక విద్యార్థులకు లేదంటే 30 మందికి ఒక మెస్ ఉందంట. సో ఇక్కడ బోర్డర్ల సంఖ్య అంటే పర్సన్స్ సంఖ్య 10 పెరిగినప్పుడు మెస్ ఖర్చులు నెలకి 40 రూపాయలు చొప్పున పెరిగాయి అంట. ప్రతి నెలకి 40 రూపాయలు పెరుగుతున్నాయి అంట. అయితే ప్రతి ఒక్కరికి సగటు ఖర్చు 2 రూపాయలు తగ్గింది అన్నాడు. అయితే అసలు నెలవారీ ఖర్చులను కనుగొనండి అన్నాడు. సో నెలవారీ ఖర్చులు ఎంతో అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే 30 మెంబర్స్ కదా, 30 మెంబర్స్ ఉన్నారు. ఆ 30 మెంబర్స్కి పర్ మంత్ ఒక సమ్ ఎక్స్ రూపీస్ ఖర్చు అవుతుంది, లేదంటే సమ్ ఏ రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకేనా, 30 మెంబర్స్కి పర్ మంత్ యావరేజ్గా ఏ రూపీస్ ఖర్చు అవుతుంది, ఏ అనే సమ్ రూపీస్ ఖర్చు అవుతుంది. టోటల్ అన్నప్పుడు ఏమని చెప్పొచ్చు, 30 మెంబర్స్ ఒక్కొక్కల యొక్క యావరేజ్ ఏ రూపీస్ అన్నాడు. ఏ రూపీస్ అని మనం తీసుకుంటున్నాం. సో యావరేజ్ ఇంటూ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఖర్చు అవుతుందా, టోటల్ ఖర్చు. ఇంతవరకు క్లియర్ కదా. ఒక నిర్దిష్ట హాస్టల్లో 30 మందికి సగటున యావరేజ్ ఏ రూపీస్ ఖర్చు అవుతుంది. టోటల్ ఎంత ఖర్చు అవుతుందంటే 30 మెంబర్స్ ఇంటూ ఏ రూపీస్ అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ టోటల్ ఖర్చు. క్లియరా. సి బోర్డర్ల సంఖ్య 10 పెరిగినప్పుడు మెస్ ఖర్చులు నెలకి 40 రూపాయలు పెరుగుతున్నాయి. ఈ ఇనిషియల్ మొత్తం నెల ఖర్చులో 40 రూపాయలు అడిషనల్గా పెరుగుతున్నాయి అంట. 40 రూపాయలు పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది అన్నాడు. సో ఈ 30 మెంబర్స్కి 10 మెంబర్స్ అడిషనల్గా పెరిగితే సో 30 కాస్త 10 అయ్యారంటే 40 మెంబర్స్ అయ్యారా. సో ఆ 40 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎలా ఉందంట. అప్పుడు ప్రతి ఒక్కరికి సగటు 2 తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది, 10 మెంబర్స్ యాడ్ అయినప్పుడే కదా 2 సగటు తగ్గుతుంది. సో 40 ఇంటూ ఏ మైనస్ 2, ఇది వరకు సగటు ఏ అయితే దాంట్లోంచి 2 తగ్గుతుంది అన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ 40 ఏనా -40 ఇంటూ 2 80నా -80 యువతలు తీసుకొస్తే 120 అవుతుంది. 30 ఇంటూ ఏ 30A నెక్స్ట్ 40A. సో 30 40 అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 10A అవుతుందా, 0 0 క్యాన్సిల్. ఏ వాల్యూ ఎంత 12. అంటే ఇక్కడ 30 డేస్ అంటే 30 మెంబర్స్కి సగటు ఖర్చు ఎంత అవుతుంది, 12 రూపీస్ అవుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు, నెలవారీ ఖర్చులు. అయితే అసలు నెలవారీ ఖర్చు అంటే ఇదే కదా మనకి. సో 30 ఇంటూ ఇక్కడ యావరేజ్ ఎంత 12 కదా. సో 12. సో ఏమవుతుంది 12 3 జార్ ఎంత 360 రూపీస్ అవుతుంది. యావరేజ్గా మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అంటే 360 రూపీస్ ఖర్చు అనేది అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A man takes 2.2 times as long to row a distance upstream as to row the same distance downstream. If he can row 55 kilometers downstream in 2 hours 30 minutes, what is the speed of the boat in still water? ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రవాహ దిశలో అదే దూరాన్ని ప్రయాణించిన సమయానికి 2.2 రెట్ల సమయం పడుతుంది. అయితే అతను 2 గంటల 30 నిమిషాల్లో 55 కిలోమీటర్ల దిగువకి వెళ్ళగలిగితే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అన్నాడు. సో ఇక్కడ మనం ఒక లైన్ కనుక తీసుకుంటే మనకి ఇదేమవుతుంది, అప్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. ఇదేమవుతుంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఇదేంటంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ఇక్కడ వాటర్ స్పీడ్. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడో డేటా చూద్దాం. ఒక వ్యక్తి ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రవాహ దిశలో అదే దూరాన్ని ప్రయాణించే సమయానికి 2.2 రెట్ల సమయం పడుతుంది. ప్రవాహ వ్యతిరేక దిశలో 2.2 టైమ్స్ పడుతుందంట. దేంతో కంపేర్ చేస్తే, ప్రవాహ దిశలో వెళ్ళే టైంతో కంపేర్ చేస్తే. ఓకేనా. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు కదా మనకి. సో 2.2 అంటే దాన్ని ఎలా రాయొచ్చు, 2 1/5గా రాయొచ్చు. 0.2 ఉంది అంటే దాని అర్థం ఏంటి, 1/5 ఫ్రాక్షన్ అవుతుందా. సో 0.52 జార్ అంటే 2.2 సరిపోతుందా. సో దీన్ని ఎలా రాయొచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ని 5 2 జార్ ఎంత 10 ప్లస్ 1 ఎంత 11/5. అంటే టైం ఎంత, అప్ స్ట్రీమ్లో 11 పార్ట్స్ పడితే డౌన్ స్ట్రీమ్లో ఎన్ని పార్ట్స్ టైం పడుతుంది, 5 పార్ట్స్ టైం పడుతుంది. సో టైం రేషియోని మనం రివర్స్ చేస్తే స్పీడ్ రేషియో వస్తుందా. స్పీడ్ రేషియో అంటే ఎంత 5:11. అప్ స్ట్రీమ్ ఎన్ని పార్ట్స్ స్పీడ్ అని చెప్పొచ్చు, 5 పార్ట్స్. అయితే డౌన్ స్ట్రీమ్ ఎంత 11 పార్ట్స్. అప్ స్ట్రీమ్ 5 అయితే డౌన్ స్ట్రీమ్ 11 పార్ట్స్. ఇంతవరకు క్లియరా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు డేటా, 2 గంటల 30 నిమిషాల్లో 55 కిలోమీటర్ల దిగువకి వెళ్తున్నాడంట. సో 2 గంటల 30 నిమిషాల్లో ఏమని రాయొచ్చు, 2.5 అని తీసుకోవచ్చా. 2.5 అంటే 5/2నా. సో 5/2 2 పైకి తీసుకెళ్తున్నా 5 11 టైమ్స్ 11 2 జార్ ఎంత 22నా. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎగ్జాక్ట్ స్పీడ్ మనకి ఏమొచ్చింది 22 కిలోమీటర్ పర్ అవర్ వస్తుందా.
అయితే మనకి ఏమడిగాడు, నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అన్నాడు. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వస్తే అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుందా, 11 2s 5 2s 10 km/h. ఓకేనా. అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ సమ్ చేసి బై 2 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ వస్తుంది. సో 10 + 22 ఎంత, 32, 32/2 ఎంత, 16. సో బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత అవుతుందంటే 16 km/h అవుతుంది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏ లీక్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ఎ ట్యాంక్ కెన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 8 hours. An inlet pipe fills the water in the tank at the rate of 4 liters per minute. When the tank is full, the inlet is opened and due to leak, the tank is emptied in 12 hours. How many liters does the cistern hold అన్నాడు. ట్యాంకు దిగున ఉన్న లీకేజీ 8 గంటల్లో పూర్తి ట్యాంకులో ఖాళీ చేస్తుంది. ఒక నింపే పైపు నిమిషానికి 4 లీటర్ల చొప్పున ట్యాంకులోకి నీటిని నింపుతుంది. ట్యాంకు నిండినప్పుడు నింపే పైపు తెరవబడుతుందంట మరియు లీకేజీ కారణంగా ట్యాంకు 12 గంటల్లో ఖాళీ అవుతుంది. అయితే ట్యాంకు ఎన్ని లీటర్ల నీటి సామర్థ్యాన్ని కలిగి ఉందనేది ఇక్కడ మన క్వశ్చన్. ఓకే. సి ఇప్పుడు పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్ అనేది బోత్ సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సేమ్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అదే చేద్దాం. ట్యాంకు దిగున ఉన్న లీకేజ్ అనేది 8 గంటల్లో ట్యాంక్ని ఖాళీ చేస్తుందంట. సో లీకేజ్ పైప్ని నేను ఏగా తీసుకుంటున్నా, 8 అవర్స్లో కంప్లీట్ ట్యాంక్ని ఖాళీ చేస్తుంది. దాని యొక్క టైం ఎంత, 8 hours. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడో, ఒక నింపే పైపు నిమిషానికి 4 లీటర్ల చొప్పున ట్యాంక్లోని నింపుతుందంట. సో నింపే పైప్ గురించి మాట్లాడుతున్నా. నింపే పైపు 1 మినిట్లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది, 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ట్యాంకు నిండినప్పుడు నింపే పైపు తెరవబడుతుందంట. నింపే పైపు తెరవబడుతుంది మరియు లీకేజ్ కారణంగా అన్నాడు. సో ట్యాంక్ కంప్లీట్గా నిండిపోయింది. సో పైనుంచి ఒక పైప్ అనేది నీటిని నింపుతుంది, కింద నుంచి ఒక పైప్ అనేది నీటిని బయటికి పంపించేస్తుంది. అంటే ఏంటి దాని అర్థం, 2 పైపులు కలిసి వర్క్ చేస్తున్నాయి. అంటే ఖాళీ చేసే పైపు, అంటే ఖాళీ చేసేది ఏంటి, ఎంటీ చేసేది ఏనే పైప, నింపే పైపు నేను బీగా తీసుకుంటున్నా, 2 కలిసి వర్క్ చేస్తున్నాయి అంట. అప్పుడు ట్యాంకు 12 గంటల్లో ఖాళీ అవుతుంది అన్నాడు. ఎన్ని గంటల్లో ఖాళీ అవుతున్నాడు అంటే, నింపే పైపు ఖాళీ చేసే పైపు 2 వర్క్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా నిండుగా ఉన్న ట్యాంకు 12 గంటల్లో ఖాళీ అవుతుంది. ఇదైతే ఫస్ట్ ఏం చేస్తుంది, 8 గంటల్లోనే ఖాళీ చేస్తుంది. సో ఒక పైపు నింపుతుంది కాబట్టి చూడండి, ఇక్కడ నిండుగా ఉన్న ట్యాంక్ని ఎంటీ చేసే పైపు ఏం చేస్తుంది, ఖాళీ చేసే పైపు కంప్లీట్ 8 అవర్స్లో ఖాళీ చేసేస్తుంది. కానీ ఇక్కడ నింపే పైపు కూడా వస్తుంది కాబట్టి, నింపే పైపు కూడా నింపుతుంది కాబట్టి అప్పుడు ఖాళీ చేసే పైపుకి 8 అవర్స్ పట్టేస్తే 12 అవర్స్ ఎక్కువ టైం పడుతుంది ఖాళీ చేయడానికి. ఇది కాన్సెప్ట్ అక్కడ. సో ఎఫిషియన్సీ చూద్దామా, 8 to 12. సో 4 2s 4 3s 3 2. ఓకేనా. రివర్స్ తీసుకుంటామా, టైం రేషియోని రివర్స్ తీసుకుంటే ఎఫిషియన్సీ రేషియో 2 నెగిటివ్ ఎఫిషియన్సీలో వస్తాయి. ఎందుకని, ఇది ఎంటీ చేస్తుంది, ఇది ఖాళీ, అంటే ఇది ఖాళీ చేస్తుంది, ఇది ఖాళీ చేస్తుంది. క్లియరా. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే, టోటల్ కెపాసిటీ టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ 12 2s 24. సో దిస్ ఈజ్ ద ట్యాంక్ యొక్క టోటల్ కెపాసిటీ అనేది 24 parts అని తీసుకుంటాం. సో మనకి ఇక్కడ కెపాసిటీ అడిగాడు కదా, ట్యాంక్ ఎన్ని లీటర్ల సామర్థ్యం అంటే, నింపే పైపు 1 నిమిషంలో 4 లీటర్స్ నింపుతుందని చెప్తున్నాడా. సి ఇక్కడ ఎంటీ చేసే పైప్ ఎఫిషియన్సీ -3 ఉంది. సో రెండింటికి కలిపితే -2 ఉండాలంటే ఖచ్చితంగా నింపే పైప్ ఎఫిషియన్సీ ఏముండాలి, +1 ఉండాలి. -3 + 1 ఏమవుతుంది, -2 అవుతుంది. అంటే 24 కెపాసిటీని 24 వర్క్ని 1 ఎఫిషియన్సీతో చేస్తే పట్టే టైం ఎంత, 24 అవర్స్ టైం పడుతుందా, 24 అవర్స్ కదా. సో అప్పుడు ఈ అవర్స్ని మినిట్స్లో మార్చాలంటే ఇంటూ 60 చేస్తాం. 24 అవర్స్ ఇంటూ 60 అంటే ఇన్ని మినిట్స్ వస్తాయి. కానీ నింపే పైపు 1 మినిట్లో 4 లీటర్స్ ఫిల్ చేస్తే 24 × 60 మినిట్స్లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది, 24 × 60 × 4 అవుతుంది. సో చూడండి ఇక్కడ 0 అనేది కామన్, 0 అనేది చివరిలో వస్తుందా. 4 6 ఎంత, 24. 4 4 ఎంత, 16. లాస్ట్ 2 digits 0 ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ట్ 2 digits 0 ఉన్న ఆప్షన్ ఏముంది, ఒకటే ఉంది. సో 5760 ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 5760 లీటర్స్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. Father is aged 3 times more than his son Ramu అన్నాడు. After 8 years he would be 1/2 times of Ramu's age అన్నాడు. After further 8 years how many times would be the age of Ramu's age? తండ్రి వయసు కొడుకు రాము వయసు కంటే 3 రెట్లు ఎక్కువ. 8 సంవత్సరాల తర్వాత అతను రాము వయసుకి 1/2 రెట్లు ఉంటాడు. మరో 8 సంవత్సరాల తర్వాత అతను రాము వయసుకి ఎన్ని రెట్లు ఉంటాడో చెప్పండి అన్నాడు. సో ఇక్కడ
తండ్రి వయసు కొడుకు వయసు కంటే ఫాదర్ అండ్ సన్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ 3 రెట్లు ఎక్కువ ఉన్నాడు. సన్ వయసు 1 యూనిట్ 1 పార్ట్ అయితే 3 రెట్లు ఎక్కువ అంటే 1 నుండి 3 ఎక్కువ ఉండాలి. అంటే 4:1 అని చెప్పొచ్చు. ఓకేనా. సన్ ఏజ్ ఫాదర్ ఏజ్ ఎలా ఉంది? 4:1 అని చెప్తున్నాడు. సో ఎక్కువ వేరు 3 రెట్లు అంటే డైరెక్ట్గా 1:3 తీసుకుంటాం. 3 రెట్లు ఎక్కువ అన్నాడు కాబట్టి 1 సన్కి ఎంతైతే ఉందో అంత ఉండి ఒక 3 ఎక్కువ అంటే 1 + 3 4 అవుతుంది. ఓకేనా. 8 సంవత్సరాల తర్వాత ఎలా ఉందంట తండ్రి ఇక్కడ 8 సంవత్సరాల తర్వాత అతను రాము వయసుకి 2/1/2 రెట్లు ఉన్నాడంట. ఇక్కడ ఎక్కువ అని చెప్పలా, జస్ట్ 2/1/2 టైమ్స్ అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ 2 2s ఆర్ ఎంత? 4 + 1 ఎంత? 5. 5/2 అంటే ఏమని చెప్పొచ్చు? 5:2నా 5:2నా. సో సన్ ఏజ్ ఏమో 8 ఇయర్స్ తర్వాత 2 పార్ట్స్ ఉంటే అంటే 2 ఉంటే సో ఫాదర్ ఏజ్ ఎంత ఉంది? 5 ఉంది. ఇంతవరకు క్లియరా? ఇక్కడ ఇద్దరికి ఈక్వల్గా ఎన్ని యూనిట్స్ పెరిగింది? 1 యూనిట్ పెరిగిందా? సో ఇక్కడ కూడా 1 యూనిట్. 1 యూనిట్ ఏజ్ పెరగడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 8 ఇయర్స్ పడుతుంది. అంటే 1 పార్ట్ పెరగడానికి 1 పార్ట్ ఏజ్ పెరగడానికి 8 ఇయర్స్ పడుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు? మరో 8 ఇయర్స్ తర్వాత అన్నాడు. మరో 8 ఇయర్స్ తర్వాత రాము వయసుకు ఎన్ని రెట్లు ఉంటాడు అని అడిగాడు. అంటే తండ్రి వయసు అతని కొడుక్కి ఎన్ని రెట్లు? మరో 8 ఇయర్స్ అన్నాడా. సో ఒక 8 ఇయర్స్కి 1 యూనిట్ పెరిగితే మరో 8 ఇయర్స్ కంటే ఇక్కడ 1 పార్ట్ పెరుగుతుంది, ఇక్కడ 1 పార్ట్ పెరుగుతుందా? సో అప్పుడు 6:3 అవుతుందా? ఎన్ని టైమ్స్ ఉన్నాడు ఎగ్జాక్ట్గా? 2 టైమ్స్ ఉన్నాడు. సో సన్ ఏజ్కి మరో 8 ఇయర్స్ తర్వాత అంటే ఇక్కడ +8 తీసుకోండి. మరో 8 ఇయర్స్ తర్వాత సన్ ఏజ్కి ఎన్ని టైమ్స్ ఉన్నాడు? 2 టైమ్స్ ఉన్నాడు. సో 3 కాస్త 6 అంటే 2 టైమ్స్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. 7/8 of 5/4 of a number is 315 అన్నాడు. దెన్ 5/9 of that number is అన్నాడు. ఒక సంఖ్యలో 5/4 వంతు 7/8 వంతు 3 ఒక సంఖ్యలో 5/4 వంతులో 7/8 వంతు 315 అన్నాడు. అయితే ఆ సంఖ్యలో 5/9 వంతు ఎంత అన్నాడు. ఇక్కడ ఫ్రాక్షన్ చూడండి. 5 7s ఆర్ ఎంత? 2 మల్టిపుల్ చేస్తాం. 5 7s ఆర్ ఎంత? 35. సో ఇక్కడ 4 8s ఆర్ ఎంత? 32 వచ్చేది. అంటే మనకి న్యూమరేటర్ వాల్యూ దేనికి ఈక్వల్ అన్నాడు? 315కి ఈక్వల్ అని చెప్తున్నాడు. న్యూమరేటర్ వాల్యూ దేనికి ఈక్వల్? 315కి. 35 పార్ట్స్ వాల్యూ 315 అయితే 32 పార్ట్స్ ఎంత? సో 3 ఉందా? 3 1 టైమ్స్. 5 ఉంది కదా, 5 1 టైమ్స్. 11 టైమ్స్ చూడండి. 11 టైమ్స్ పోతుందా? 5 9s ఒకసారి చూద్దాం. ఇక్కడ 5 ఉంది. 5 3s ఆర్ 15. 9 టైమ్స్ ఆఫ్ 9 3s ఆర్ 27. 9 టైమ్స్ చూడండి ఒకసారి. 9 టైమ్స్ పోతుంది. 9 5s ఆర్ ఎంత? 45. 45. 9 3s ఆర్ ఎంత? 27 + 4 31. ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 9 టైమ్స్ పోతుంది. ఇది 9 టైమ్స్. అప్పుడు 32 × 9 ఎంత వస్తుంది? 32 × 9 మీరు మల్టిపుల్ చేయొద్దు, ఇలాగే రాయండి. 32 × 9 అనే రాయండి. ఎందుకు అంటే సో ఆ సంఖ్యలో మనకి ఎన్నో వంతు అడిగాడు? మనకి 5/9 వంతు కదా అడిగింది. 5/9 వంతు అన్నాడా. సో 32 × 9 అనేది మనకు ఒరిజినల్ నెంబర్. ఈ సంఖ్యలో 5/9 వంతు అన్నాడు కదా. సో 9 9 క్యాన్సిల్ చేస్తాం. 9 9 క్యాన్సిల్ అవుతుందా? 5 30s ఆర్ 150. 5 2s ఆర్ ఎంత? 10. 150 + 10 ఎంత? 160. సో ఆన్సర్ ఏంటంటే దీనికి 4th ఆప్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 51. 49/15 - 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అన్నాడు. 49/15 - 1 దేని ద్వారా ఖచ్చితంగా భాగించబడుతుందో చెప్పండి అన్నాడు. సో ఇక్కడ మనకి కాంబినేషన్ ఏంటి? a⁴n - b⁴n. a⁴n - b⁴n. సో n అనేది ఆడ్ అయినప్పుడు ఆ నెంబర్ a - b అంటే a - b డివిజిబుల్ బై సమ్ నెంబర్ అని తీసుకుంటాం. ఓకేనా. చూడండి ఇక్కడ a⁴n - b⁴n ఆ కాంబినేషన్లోనే కదా ఉంది. 49/15ని అక్కడ 1/15 అన్నా 1 అన్నా బోత్ ఆర్ సేమ్. సో a⁴n - b⁴n ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ b ఉంది. పవర్లో n ఏముంది? ఆడ్ వాల్యూ కదా. n అనేది ఏంటి? 15 అనేది ఆడ్ వాల్యూ కాబట్టి సో మనకి అక్కడ ఏదైతే మనం ఏ నెంబర్ ద్వారా అయితే డివైడ్ అవుతుందని చెప్తున్నాడో అది అనేది చూడండి ఇక్కడ ఇలా ఉందా. n అనేది ఆడైనప్పుడు సో a - bని ఏ నెంబర్ డివైడ్ చేస్తుంది అనేది మన క్వశ్చన్. ఓకేనా. సో n అయినప్పుడు ఒక నెంబర్ చేత a - b మాత్రమే ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూద్దామా. a - b అంటే ఎంత? 49 - 1 48. 41 - 1 48. ఈ 48ని డివైడ్ చేసే నెంబర్స్ ఏమున్నాయి?
ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటే ఉంది నెంబర్ ఏంటంటే లాస్ట్ ఆప్షన్ 8 మాత్రమే డివైడ్ చేస్తుంది. ఎందుకని 8 6 ఆర్ ఎంత 48. ఓకేనా, 8 అనేది ఇన్ టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది కాబట్టి సో ఆన్సర్ ఏంటి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఏ మైనస్ బి అనేది ఏ మైనస్ బి అనే ఒక సంఖ్య ఒక రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ ఏ సంఖ్యతో పోతుందంటే 8 అనే సంఖ్యతో పోతుంది. ఓకే, సిదా నెక్స్ట్ క్వశ్చన్. మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ హ్యాస్ బీన్ కెప్ట్ ఇన్ 2 separate కంటైనర్స్ అన్నాడు. రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ వన్ ఆఫ్ ద కంటైనర్ ఈస్ 5:1 అండ్ దట్ ఇన్ ద అదర్ కంటైనర్ ఈస్ 7:2. ఇన్ వాట్ రేషియో ద మిక్చర్స్ ఆఫ్ దీస్ మిక్చర్స్ 2 మిక్చర్స్ షుడ్ బి యాడెడ్ టుగెదర్ దట్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద న్యూ మిక్చర్ మే బికమ్స్ 80% అన్నాడు. ఇక్కడ పాలు మరియు నీటి మిశ్రమం రెండు వేరువేరు పాత్రలో ఉంచబడింది అన్నాడు. రెండు వేరువేరు పాత్రలో ఉంచబడింది. పాత్రల్లో ఒక దానిలో పాలు అన్నాడు, మరో దానిలో నీరు అన్నాడు. సో ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చాడు, ఇక్కడ కూడా మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చాడు. మిల్క్ అండ్ వాటర్ రేషియో రెండు పాత్రలు అన్నాడు, పాలు మరియు నీరు అని చెప్తున్నాడు. కొత్త మిశ్రమంలో పాల పరిమాణం 80% కావడానికి, కొత్త మిశ్రమంలో అంటే ఈ రెండింటిని మిక్స్ చేస్తే కొత్త మిక్చర్ ఫామ్ అయింది. సో మిల్క్ అనేది 80% అయింది. మిల్క్ అనేది 80% అయిందంటే వాటర్ 20% అంటే 4:1 ఫార్మేషన్ వచ్చిందా? మిల్క్ 80%, వాటర్ 20%, 21 జార్ 24 జార్. సో కొత్తగా ఏర్పడిన మిక్చర్ 4:1 అవుతుంది. ఓకేనా, ఈ రెండు పాత్రల మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపాడు? ఏ నిష్పత్తిలో కలిపితే ఈ మిశ్రమం ఉంటుంది కదా 4:1లో ఫామ్ అయింది అన్నాడు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక మిక్చర్ ఉంది, ఇక్కడ ఒక మిక్చర్ ఉంది. ఈ రెండు మిక్చర్స్ని కలిపితే ఒక సి అనే మిక్చర్ ఫామ్ అయింది. ఆ సి అనే మిక్చర్ రేషియో కూడా ఇచ్చాడు. ఏ రేషియోలో ఉందంట? 4:1 రేషియోలో ఉందన్నాడు. సో ఫస్ట్ క్వాంటిటీ ఏంటి 5:1 అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఏమో 7:2 అన్నాడు. ఈ రెండింటిని కలిపిన మిక్చర్ ఈ రేషియోలో ఉంది. ఈ రేషియోలో ఫామ్ అవడానికి ఈ రెండింటిని ఏ రేషియోలో కలిపాడు అన్నాడు. ఏ రేషియోలో కలిపితే ఈ రెండు మిక్చర్స్ని ఏ రేషియోలో కలిపితే ఈ రేషియో వాల్యూని అడిగాడు. ఏ రేషియోలో కలిపితే ఈ మిక్చర్ అనేది ఈ రేషియోలో ఉంటుంది అన్నాడు. క్లియర్ కదా? ఇప్పుడు కనుక్కుందాం క్లియర్గా. మీరు అలిగేషన్ అయినా సాల్వ్ చేయండి, లేదంటే రెగ్యులర్ ప్రొసీజర్ అయినా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం అలిగేషన్ ఎలాగో. సో ఏదైనా మిల్క్ కానీ వాటర్ కానీ ఏదైనా ఒక వాల్యూ తీసుకో, ఏదైనా లెఫ్ట్ సైడ్ వాల్యూ కానీ రైట్ సైడ్ వాల్యూ కానీ తీసుకుందాం. సో 5/6, నెక్స్ట్ ఆ వాల్యూ ఎంత 7/9, నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత 4/5 అవుతుందా? అన్ని మిల్క్ వాల్యూస్ అయితే తీసుకున్నా. సో 6, 5, 9 ఎల్సిఎం ఏమవుతుంది? సో 6కి 9కి ఎల్సిఎం ఎంత? 6, 9 ఎల్సిఎం 18 అవుతుందా? 18 ఎల్సిఎం. సో 18, 5 ఎంత? 19 ఎల్సిఎం. సో ఇంటూ 90, అన్నిటికీ ఇంటూ 90 చేస్తాము. సో ఇక్కడ కూడా 90 చేస్తాం. సో ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ మనకి? 6 అనేది 15 టైమ్స్ పోతుందా? సో 9 అనేది 10 టైమ్స్ పోతుందా? సో 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 16 టైమ్స్. 5 అనేది 18 టైమ్స్. సో 18 4 జార్ ఎంత? 72. సో 15 5 జార్ ఎంత? 75. 10 7 జార్ ఎంత? 70. సో డిఫరెన్స్ తీసుకుంటే 72 70 ఎంత డిఫరెన్స్? 2 అవుతుందా? 75 72 డిఫరెన్స్ ఎంత? 3నా? సో ఏ రేషియోలో కలిపాడు ఈ రెండు మిక్చర్స్ని? 2:3 రేషియోలో కలిపితే ఫలితం మిశ్రమం అనేది 4:1 రేషియో వచ్చింది. సో ఆన్సర్ ఏంటంటే 2:3. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడు అలిగేషన్ ఇలా చేస్తాం. క్లియర్ కదా?